హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వైవిఎస్. ఈరోజు మన వైవిఎస్ ఆర్ట్స్లో ఒక ఆబ్జెక్టివ్ డ్రాయింగ్ గురించి తెలుసుకుందామండి. అదేనండి జనపొత్తు. అంటే జనపొత్తు అనేటప్పుడు మన స్వీట్ కార్న్ అనేది గుర్తుకొస్తుందండి. ఈ స్వీట్ కార్న్ అనేది ఎలా కనిపిస్తుంది, ఆ గింజలన్నీ ఎలా వస్తాయని మన ఛానల్ అయిన వైవిఎస్ ఆర్ట్స్ చూద్దాం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక జనపొత్తు బొమ్మ ఎలా గీయాలి, అయితే అది ఏ విధంగా కనిపిస్తుంది, దాని యొక్క ఎనాటమీ ఎలా ఉంటుందో అనే 5 స్టెప్లో గీసుకున్నట్టుగా గీసుకుంటాం అన్నమాట. అయితే ఇది ఏంటంటే కనుక ఒక ఆబ్జెక్టివ్ టైప్లో కనిపించేటువంటి ఏ ఎనాటమీ అయినా సరే ఈ విధంగా కనిపిస్తుందండి. చూడండి ఎలా కనిపిస్తుందో, ఒక ఫజిల్ టైప్లో కనిపించే విధంగా నీట్గా కనిపిస్తుంది అన్నమాట. ఇలా కనిపిస్తున్నటువంటి ఈ జనపొత్తు యొక్క మధ్యలో కనుక ఒక కండి కింద ఎరగొడితే కనుక, అంటే చిన్న చిన్న ముక్కల కింద చేస్తాం కదండి, ఆ ముక్కల కింద చేస్తే కనుక ఎలా కనిపిస్తుంది, అలాగే అక్కడ గడ్డి కింద గీస్తే ఎలా కనిపిస్తుంది అనే విషయాన్ని మీకు తెలియజేయడం కోసం సింపుల్ టెక్నిక్లో గీస్తుంది అన్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో, ఇలా ఈజీ టెక్నిక్స్లో మీకు అర్థమయ్యే విధంగా ఉండడం కోసం గీస్తుంది అన్నమాట. చూస్తున్నారా? అలా గీసిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్నటువంటి డిజైన్ అంటే ఈ మధ్యలో కనిపిస్తున్న చిన్న ముక్క అనేది ఎలా ఉంటుంది, ఆ ముక్కని జాగ్రత్తగా డ్రా చేస్తున్నమాట. చూస్తున్నారా? ఎలా డ్రా చేస్తున్నటువంటి ఈ జనపొత్తు అనేది ఎలా ఉందో ఒకసారి చూద్దామండి. చూడండి, ఒక స్తూపాకారంలో గీసుకున్న తర్వాత దానిపైన లైన్స్ తీసుకుంటున్నాం అన్నమాట. ఇలా లైన్స్ అనేవి తీసుకుని జాగ్రత్తగా దాన్ని ఏం చేస్తున్నామంటే హైలైట్ చేస్తున్నమాట. చూస్తున్నారా? ఇలా హైలైట్ చేసుకున్న తర్వాత మధ్యలో ఉన్న భాగాలన్నింటినీ జాగ్రత్తగా ఇలా జనపొత్తు గింజలు ఏ విధంగా ఉంటాయి, ఏ రకంగా కనిపిస్తాయి ఏంటి అనేది ప్రతిదీని హైలైట్ చేసుకుంటూ జాగ్రత్తగా చేస్తున్నమాట. చూడండి, ఆ గింజల యొక్క స్ట్రక్చర్ అంటే గింజలు అనేవి ఎలా ఉంటాయి, ఏ విధంగా కనిపిస్తాయి అనే విషయాన్ని క్లారిటీగా చూపిస్తుందన్నమాట. చూస్తున్నారా? ఇలా ప్రతి గింజని జాగ్రత్తగా చూపించుకుంటూ వెళ్ళడం వల్ల మన ఈ డయాగ్రామ్ అనేది హైలైట్గా నిలుస్తుందండి. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇలా ఈ డయాగ్రామ్ ద్వారా మనం పెర్ఫెక్షన్ అంటే ఇక్కడ ఉండేటువంటి డయాగ్రామ్ ఏ విధంగా కనిపిస్తుంది, ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనేది ఈ గింజల ద్వారా చూపించవచ్చు అన్నమాట. చూడండి ఎలా ఉందో, జనపొత్తు గింజలు అనేవి ఎలా కనిపిస్తున్నాయో. ఇవి తినడానికి చాలా అందంగా ఉంటాయండి. అటువంటి గింజల్ని ఏ విధంగా గీస్తే బాగుంటుంది, ఆ గింజల్ని ప్రతి స్టెప్లోని నీట్గా చూపిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో దీన్ని ఈజీ మెథడ్లో అర్థమయ్యే విధంగా మీకు ఈజీ టెక్నిక్లో చూపిస్తున్నాం అన్నమాట. చూస్తున్నారా? ఇలా అందమైనటువంటి డిజైన్స్ అనేవి మనం నేర్చుకోవాలి కాబట్టి, ఇటువంటి డయాగ్రామ్స్ అనే ప్రాక్టీస్ అనేది మీకు కావాలి కాబట్టి, అటువంటి ప్రాక్టీస్ అనేది ఎలా చేయాలి, ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనే విషయాన్ని తెలియజేయడం కోసం ఈ డయాగ్రామ్ గీస్తుందన్నమాట. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇలా ఉన్నటువంటి ప్రతి డయాగ్రామ్ని మనం ఫాలో అవుతూ చేస్తూ ఉంటే కనుక చాలా అందంగా ఉంటుందండి. చూస్తున్నారా? ఇలా ఈ డయాగ్రామ్లో ఉన్నటువంటి డెప్త్ని మీరు బాగా పాటిస్తే కనుక ఈ డయాగ్రామ్ ఉన్నటువంటి రియాలిటీ అనేది మీకు అర్థమవుతుందన్నమాట. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇలా ఆ రౌండ్ షేప్లో తిరిగేటప్పటికి ఆ గింజలు కూడా ఎలా కనిపిస్తాయి, అంటే జనపొత్తు గింజలు వచ్చేటప్పటికి ఏ షేప్లో ఉంటాయి, ఎలా కనిపిస్తాయి ఏంటి అనేది మనం జాగ్రత్తగా గమనించాలన్నమాట. అయితే ఎక్కడైతే ఇక్కడ కడ్డీ మధ్యలో ఉండేటువంటి డార్క్నెస్ ఎలా ఉంది, లైట్నెస్ ఎలా ఉంది ఏంటి అనే విషయాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ మనం ప్రజెంట్ చేస్తున్నాం అన్నమాట. చూడండి ఎలా చేస్తున్నాము. ఈ ప్రజెంటేషన్ ద్వారానే మన డయాగ్రామ్ అనేది హైలైట్గా కనిపిస్తుందండి. చూస్తున్నారా? ఇలా ఎప్పుడైతే మన డయాగ్రామ్ అనేది హైలైట్గా కనిపించిందో చూడడానికే కదా, ఇక్కడ డయాగ్రామ్ చేయడం ద్వారా ఇక్కడ ఉండేటువంటి అందరికీ అందంగా కనిపిస్తుందండి. చూస్తున్నారా? ఇలా ప్రతి డయాగ్రామ్ని మనం నీట్గా ప్రజెంట్ చేస్తే కనుక అందమైన డయాగ్రామ్స్తో పాటు ఇక్కడ చూడడానికి రూపురేఖలు కూడా చాలా అందంగా కనిపిస్తాయి అన్నమాట. చూస్తున్నారా? ఇలా ప్రతి డయాగ్రామ్లోని హైలైట్ అనేది మెయిన్ అండి. ఎందుకంటే హైలైట్ అనేది ఎందుకు మెయిన్ అని చెప్తున్నానంటే కనుక, కంపల్సరీ ఈ హైలైట్ అనేది కరెక్ట్గా లేకపోతే కనుక, ఈ హైలైట్ లేకపోతే కనుక ఇక్కడ ఏమవుతుందంటే ఈ డయాగ్రామ్ అనేది నాశనం అయిపోయే ప్రమాదం ఉందన్నమాట. చూస్తున్నారా? ఈ నాశనం అనేది ఎందుకు అంటున్నానంటే కారణం ఏంటంటే కనుక, చాలామంది డయాగ్రామ్లు అనేవి నార్మల్గా తీసుకుంటూ ఉంటారన్నమాట. అలా కాకుండా ఇక్కడ డయాగ్రామ్ని మనం పర్ఫెక్షన్లో కరెక్ట్గా తీసుకుంటే కనుక, ఈ డయాగ్రామ్ ఎలా ఉందో ఏంటనేది కరెక్ట్గా ఫాలో అవుతే కనుక ఆ డయాగ్రామ్ అనేది అందంగా ఉంటుందండి. చూడండి, ఆ జనపొత్తు ముక్కని ఎరగొట్టుకుని తింటే కనుక ఎలా కనిపిస్తుందో సేమ్ అదే స్ట్రక్చర్ అనేది మనకి ఎనాటమీ అనేది ఎలా ఉంటుందో అనేది చూపిస్తుంది అన్నమాట. అయితే దీన్ని ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్లో షేడింగ్ అనేది చేయొచ్చండి. చూస్తున్నారా? ఇలా ఎందుకు చేసి చూపిస్తున్నాము అంటే కనుక, మనకి ప్రతి డయాగ్రామ్ని ఒక ఎనాటమీ అనేది అర్థం అవ్వాలి. ఆ ఎనాటమీ ద్వారా మీరు డయాగ్రామ్స్ ఉన్నటువంటి డెప్త్ అనేది నేర్చుకుంటారు. ఎందుకంటే ప్రతి డయాగ్రామ్లో చాలామంది మనం ఏం చేస్తామంటే ఈ డయాగ్రామ్స్ అనేవి ఎలా కనిపిస్తాయి, ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుంటారనే ఉద్దేశంతో ఇది ప్రజెంట్ చేస్తుందన్నమాట. చూస్తున్నారా? ఇలా ప్రతి డయాగ్రామ్లో మనం అందమైన బొమ్మల్ని ప్రజెంట్ చేసుకుంటూ జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్తున్నాం అన్నమాట. చూస్తున్నారా? ఇలా
అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి డయాగ్రామ్స్ ఇంకా చెప్పాలంటే కనుక లైట్ అండ్ డెప్త్లో, అంటే ఇక్కడ డార్క్నెస్ కానీ లైట్నెస్ కానీ అన్ని విధాలుగా చూపించుకుంటూ వెళ్తాం అన్నమాట. అయితే ఈ డయాగ్రామ్లో ఉండేటువంటి డెప్త్ అనేది ఎప్పుడైతే కరెక్ట్గా చూపించగలుగుతామో అప్పుడు అందమైన బొమ్మలను డ్రా చేయగలుగుతాం అన్నమాట. చూస్తున్నారా, ఎప్పుడైతే అందమైన బొమ్మలు అనేవి డ్రా చేయగలిగామో అప్పుడు అందమైన లొకేషన్లో అందమైనటువంటి ఎనాటమీతో ఇక్కడ కనిపించేటువంటి డయాగ్రామ్ ఏదైనా నీట్గా కనిపిస్తుందండి. చూడండి, అదే ఒక గింజని సింగిల్గా గీస్తే అలా కనిపిస్తుంది. ఆ గింజ అనేది ఎంతగా అంటే మన పన్ను కనిపిస్తుంది చూడండి, ఆ పన్ను స్ట్రక్చర్లో కనిపిస్తుంది అన్నమాట. చూస్తున్నారా, ఇలా కనిపించేటువంటి గింజ చాలా పెర్ఫెక్షన్గా చూసుకోవాలన్నమాట. అంటే మనం లైన్స్ అనేవి ఎలా ఉంటాయి, ఏ విధంగా కనిపిస్తాయి అనే విషయాన్ని కరెక్ట్గా చూసుకుంటూ ఈ గింజను డ్రా చేయాలన్నమాట. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇలా ఈ గింజ యొక్క డెప్త్ని జాగ్రత్తగా చూపిస్తుంది అన్నమాట. చూస్తున్నారా, అలాగే ఇక్కడ ఈ డయాగ్రామ్లో ఇంకా కనిపించేవి ఏంటి అంటే కనుక ఇందులో ఉన్నటువంటి డయాగ్రామ్లో ఉన్నటువంటి ప్రతి లైన్ని ప్రతి హైలైట్ని కరెక్ట్గా తీసుకుంటూ చేయాలన్నమాట. ఎప్పుడైతే ఈ హైలైట్ అనేది కరెక్ట్గా చేసామో అప్పుడు ఆ గింజలు ఉండడం వల్ల ఇక్కడ డయాగ్రామ్ అనేది ఎంత నీట్గా కనిపిస్తుంది, ఆ పెర్ఫెక్షన్ ఎలా ఉందని తెలుస్తుంది అన్నమాట. చూస్తున్నారా, అలాగే ఈ డయాగ్రామ్లో ఉన్నటువంటి డెప్త్ ఏంటంటే కనుక సగం గింజలు పీకేసినటువంటి పొత్తుంటే అలా ఉంటుంది. అంటే ఈ జనపొత్తులో సగం గింజలు పీకేస్తాం కదండి, సగం గింజలు తీసేస్తే కనుక ఆ గింజలు తీసేసిన తర్వాత ఎలా కనిపిస్తుంది అనే విషయాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో దీన్ని చూపిస్తున్నాం అన్నమాట. చూస్తున్నారా, ఇలా ప్రతి విషయాన్ని క్లారిటీగా చూసుకుంటూ మనం డయాగ్రామ్ అనేది డ్రా చేస్తే కనుక చాలా అందంగా ఉంటుందన్నమాట. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇలా అందమైన డయాగ్రామ్ అనేది నీట్గా ప్రజెంట్ అవ్వాలంటే కనుక మనం ఎక్కువగా ఈ డయాగ్రామ్స్ అన్ని కరెక్ట్గా ప్రజెంట్ చేయాలండి. చూడండి ఎలా కనిపిస్తుంది, ఇక్కడ పొత్తు దగ్గర ఉండేటువంటి డిజైన్ కానీ అక్కడ కనిపించేటువంటి ఆ గింజలు పీకేస్తే కనుక ఎలా కనిపిస్తుంది, అక్కడ ఆ స్ట్రక్చర్ అనేది ఎలా కనిపిస్తుంది, అక్కడ ఉండే ఎనాటమీ ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని కరెక్ట్గా గమనించవచ్చు అంట. చూస్తున్నారా, ఇలా ప్రతి విషయాన్ని మనం గమనించుకుంటూ జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్తాం అన్నమాట. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇలా అన్ని డయాగ్రామ్స్లోని అంటే మనం ప్రతి డయాగ్రామ్లో ఉన్నటువంటి డెప్త్ని కరెక్ట్గా తెలుసుకుంటే కనుక ఆ డెప్త్ అనేది నీట్గా కనిపిస్తుందండి. చూస్తున్నారా, ఇలా ఏ డయాగ్రామ్ అయినా సరే మనం కరెక్ట్ ప్రజెంటేషన్ అనేది చేసుకోవాలన్నమాట. ఎప్పుడైతే కరెక్ట్ ప్రజెంటేషన్ చేసుకోలేదో ఆ డయాగ్రామ్ అనేది పాడయ్యే ప్రమాదం ఉందన్నమాట. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. అదేవిధంగా ఇక్కడ డయాగ్రామ్లో ఉండేటువంటి డెప్త్ ఏంటంటే కనుక ప్రతిదీ లైన్ టు లైన్, అంటే ఎందుకంటే లైన్ టు లైన్ అని ఎందుకు చెప్తున్నామంటే కనుక ఇక్కడ డయాగ్రామ్ యొక్క రూపురేఖలు అనేవి కరెక్ట్గా ఉండాలి. ఆ రూపురేఖలు ఏ విధంగా ఉంటున్నాయి, అక్కడ ఏంటి అనే విషయాన్ని కరెక్ట్గా చూపించుకుంటూ నీట్గా వెళ్తుంది అన్నమాట. చూస్తున్నారా, ఇలా ప్రతి డయాగ్రామ్లోని నీట్నెస్ అనేది కరెక్ట్గా చూపించుకుంటూ వెళ్తే కనుక అక్కడ డయాగ్రామ్లో ఎంత పెర్ఫెక్షన్ ఉంటుంది, ఆ పెర్ఫెక్షన్ అనే ద్వారా ఇక డయాగ్రామ్లో నీట్నెస్ ఎలా ఉంటుంది అనే విషయాన్ని తెలుస్తుంది అన్నమాట. చూస్తున్నారా, ఇలా ఈ డయాగ్రామ్లో ఉండే గింజలు అనేవి సగం తీసేసుకుంటే కనుక ఎలా కనిపిస్తుంది, ఏ విధంగా కనిపిస్తుంది అనే విషయాన్ని జాగ్రత్తగా చూపిస్తుంది అన్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. అయితే ఇదే విధంగా ఇక్కడ ఉండేటువంటి డయాగ్రామ్లో ఉండేటువంటి డెప్త్ అనేది ఇంకా చూసుకుంటే కనుక వెనకాల వచ్చేటప్పటికి ఏ విధంగా కనిపిస్తుంది, అలాగే ఇక్కడ కనిపించేటువంటి డెప్త్ అనేది ఎలా ఉంటుంది అనే విషయాన్ని కరెక్ట్గా చూపించుకుంటూ వెళ్తున్నాం అన్నమాట. చూస్తున్నారా, ఇలా ప్రతి అంశంలోని నీట్నెస్ అనేది కరెక్ట్గా ప్రజెంట్ చేస్తూ వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడ చూడండి ఇంకా నీట్నెస్ ఎలా కనిపిస్తుందో. అదేవిధంగా ఇక్కడ డయాగ్రామ్లో ఉన్నటువంటి కొన్ని గింజలు కనిపిస్తున్నట్టు, కొన్ని గింజలు తీసేస్తున్నట్టు కనిపిస్తే కనుక ఎలా ఉంటుందో ఒక్కసారి చూద్దాం. చూడండి ఎంత నీట్గా కనిపించే విధంగా డ్రా చేస్తున్నామో. ఇలా ప్రతి డయాగ్రామ్లోని మన నీట్నెస్ అనేది కరెక్ట్గా లేకపోతే కనుక ఏ డయాగ్రామ్ అయినా పాడైపోయే ప్రమాదం ఉందండి. చూస్తున్నారా, ఇలా సగం గింజలు అనేవి మనం తినేసి పెడుతూ ఉంటాం కదండి, ఆ గింజలు అనేవి తీసేస్తే కనుక ఇలా కనిపిస్తుంది అన్నమాట. ఈ ఎనాటమీని మనం కరెక్ట్గా ప్రాక్టీస్ చేయగలిగితే కనుక ఈ జనపతు యొక్క డయాగ్రామ్ను కూడా ఈజీగా డ్రా చేయగలదు అన్నమాట. చూడండి ఇప్పుడు ఆ జనపత్ అనేది ఎలాగ డ్రా చేస్తున్నామో తీసుకొని చూడండి. ఇక్కడ వచ్చేటప్పటికి దాని యొక్క పైన ఉండేటువంటి ఒక క్యాప్ టైప్లో కనిపిస్తుంటాయి కదండి, దాని యొక్క తొక్కలు అని చెప్తాం కదా, అంటే దాని యొక్క లీవ్స్ అంటే ఆకులు లాగానే ఒక కవచం టైప్లో ఉంటుందన్నమాట. అయితే అవి ఒలుచుకుని తింటూ ఉంటాం అన్నమాట. అటువంటి దాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ దీన్ని గీస్తున్నాం అన్నమాట. ఎందుకంటే వినాయక చవితికి, వరలక్ష్మి వ్రతానికి ఎక్కువగా ఈ జనపత్తులు అనేవి కడుతూ ఉంటాం అన్నమాట. అదే అందరికి ఇష్టమైనటువంటి
అందరూ తింటూ ఉంటారన్నమాట. ఈ స్వీట్ కార్న్ కానీ ఇవన్నీ జనపత్తులు కానీ కాల్చుకొని తింటూ ఉంటారన్నమాట. అటువంటి జనపత్తులు అంటే అందరికి ఇష్టం కాబట్టి అటువంటి డయాగ్రామ్ అనేది మనం ఎలా నేర్చుకోవాలి, ఆ డయాగ్రామ్ అనేది ఏ విధంగా గీస్తే బాగుంటుంది అనే విషయం తెలియజేయడం కోసం ఈరోజు ఈ డయాగ్రామ్ని హైలైట్ చేస్తున్నాం అన్నమాట. చూడండి ఎంత నీట్గా కనిపించేలా చేస్తున్నాం. ఎందుకంటే ఈ డయాగ్రామ్ ద్వారా నీట్గా మీరు డయాగ్రామ్లో ఉన్న డెప్త్ అనేది బాగా చూపిస్తుంది అన్నమాట. చూస్తున్నారా, ఇలా ప్రతి డయాగ్రామ్లో ఉన్న డెప్త్ని మనం ఎప్పుడైతే కరెక్ట్గా ప్రజెంట్ చేయగలుగుతామో అప్పుడు అందమైనటువంటి డయాగ్రామ్తో పాటు ఇక్కడ ఉండేటువంటి హైలైట్స్, అంటే ఎందుకు హైలైట్స్ చెప్తున్నానంటే కనుక ఈ హైలైట్స్ ద్వారా నీట్నెస్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. చూడండి ఆడ దాని యొక్క క్యాపిల్ కింద ఉండేటువంటి గడ్డి కింద ఉండేటువంటి ఉన్నటువంటి తొక్కల్ని నీట్గా డ్రా చేస్తుందన్నమాట. చూస్తున్నారా ఎలా కనిపిస్తున్నాయో. ఎలా డ్రా చేయడంతో తర్వాత ఇక్కడ ఉండే గింజల యొక్క ఎనాటమీ ఏ విధంగా కనిపిస్తుంది అనేది లైట్గా గీస్తుందన్నమాట. అంటే గళ్ళు కింద, అంటే ఇక్కడ ఏ స్కేలు కానీ ఏ జామెట్రికల్ కానీ ఏమీ వాడకుండా జాగ్రత్తగా చేస్తుందన్నమాట. ఎందుకు చేస్తున్నాము అంటే కనుక ఇలా చేయడం ద్వారా ఈ డయాగ్రామ్లో ఉన్నటువంటి ప్రతి లైన్ అనేది మీకు బాగా అర్థమవుతుంది. అలా అర్థమయ్యేటువంటి డయాగ్రామ్ ద్వారా నీట్నెస్ అనేది కరెక్ట్గా ఉంటుంది అనే ఉద్దేశంతో చేస్తున్నమాట. చూస్తున్నారా, ఇలా ప్రతి విషయాన్ని డ్రా చేసుకుంటూ జాగ్రత్తగా చేయాలన్నమాట. చూడండి ఎంత నీట్నెస్ ఉందో. ఇలా హైలైట్ అనేది ఎప్పుడు మెయిన్ అండి. ఎప్పుడైతే హైలైట్ అనేది కరెక్ట్గా ఉంటుందో ఆ హైలైట్ ద్వారా ఏం చేస్తామంటే కనుక మన డయాగ్రామ్ అనేది కరెక్ట్గా ఉంటుందన్నమాట. చూస్తున్నారా, ఇలా ఎప్పుడైతే డయాగ్రామ్స్ అనేవి బాగా పెరుగుతూ ఉంటాయో అప్పుడు అందమైన డయాగ్రామ్స్ ద్వారా నీట్నెస్ అనేది ఉంటుందండి. చూస్తున్నారా, ఇలా అంతేకాకుండా ఏ డయాగ్రామ్నైనా మన ప్రజెంటేషన్ అనేది కరెక్ట్గా లేకపోతే కనుక అందమైన డయాగ్రామ్స్ అన్ని పాడైపోయే ప్రమాదం ఉందండి. చూస్తున్నారా, ఇలా ప్రతి డయాగ్రామ్లోని మనం నీట్నెస్ అనేది కరెక్ట్గా ఉండాలి. అదే ఆ నీట్నెస్తో పాటు ఇక్కడ ఉండేటువంటి డయాగ్రామ్స్, అయితే ఎందుకు డయాగ్రామ్స్ గురించి నీట్గా చెప్తున్నాము అంటే కనుక అందమైన డయాగ్రామ్స్తో పాటు ఇక్కడ ఉండేటువంటి హైలైట్స్, ఇక్కడ గింజలు అనేవి చాలా హైలైట్స్ అండి. ఎందుకంటే ఈ గింజలు అనేవి కరెక్ట్గా లేకపోతే కనుక ఇక్కడ ప్రతి ఏ జనపొత్తు అయినా సరే, ఇక్కడ స్వీట్ కార్న్ అయినా సరే అందం అనేది ఉండదండి. ఇక్కడ ఈ పొత్తు చూడడానికి నీట్నెస్గా లేదు అనిపిస్తుందన్నమాట. అందువల్ల ఆ గింజలు కూడా ఒక రియలిస్టిక్గా కనిపించాలనే ఉద్దేశంతో జాగ్రత్తగా గీస్తుందన్నమాట. అంటే కొన్ని రౌండ్ షేప్లో కనిపించడం కానీ, కొన్ని స్క్వేర్ ఆకారంలో కనిపించడం కానీ ఇలా చేస్తుందన్నమాట. ఎందుకంటే ఇలా చేయడం ద్వారా మనకి డయాగ్రామ్ యొక్క స్ట్రక్చర్ అనేది తెలుస్తుంది. ఎందుకంటే ఆ గింజలు అన్నీ ఒకే వరుస క్రమంలో వెళ్ళవు. అందువల్ల ఒకటి చిన్నగాను ఒకటి పెద్దదిగాను జాగ్రత్తగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. అందువల్ల ప్రతి డయాగ్రామ్ని హైలైట్గా చూపించుకుంటూ జాగ్రత్తగా చూపిస్తున్నామన్నమాట. ఇలా రోజుకు ఒక డయాగ్రామ్ ఎందుకు గీసి పెడుతున్నాము ఏంటి అంటే కనుక మనం డయాగ్రామ్స్ అనేవి ఏదైనా నేర్చుకోవాలి అనే తపంతో ఉండే వాళ్ళందరికీ ఈ డయాగ్రామ్స్ గీసి పెట్టడం ద్వారా వాళ్ళు ఎంతో కొంత ఎనాటమీ ప్రాక్టీస్ అవుతారు. ఈ ఎనాటమీ ద్వారా ఏంటంటే కనుక కొత్త కొత్త విషయాలను తెలుసుకుని వాళ్ళ డయాగ్రామ్స్తో కొత్త కొత్త కోణాలను తెలుసుకుంటారనే ఉద్దేశంతో ఈ డయాగ్రామ్స్ తయారు చేస్తున్నమాట. చూస్తున్నారా, ఇలా ప్రతి స్ట్రక్చర్ని జాగ్రత్త హైలైట్ చేసుకుంటూ నీట్గా ప్రజెంట్ చేస్తున్నామండి. ఇలా ప్రజెంటేషన్ ఎప్పుడైతే కరెక్ట్గా కనిపిస్తుందో మన డయాగ్రామ్ అనేది నీట్గానే కాదు అక్కడ చూడడానికి కూడా అందంగా కనిపిస్తుందండి. చూస్తున్నారా ఎంత అందంగా కనిపిస్తుంది ఇక్కడ డయాగ్రామ్. అలా ఇక్కడ ప్రతి లైన్ని హైలైట్ చేసుకుంటూ నీట్గా ప్రజెంట్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. చూస్తున్నారు ఇలాగే ఈ డయాగ్రామ్లో ఉన్నటువంటి డెప్త్ అనేది ఎంత నీట్గా ఉంది, ఏ ప్రజెంటేషన్ అనేది ఎలా ఉంది ఏంటని చూసుకుంటున్నానండి. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. అంతేకాకుండా ఇక్కడ ఈ డయాగ్రామ్లో ఉండేటువంటి హైలైట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే హైలైట్స్ గురించి ఎందుకు చెప్తున్నామంటే కనుక ఏ డయాగ్రామ్ అయినా సరే హైలైట్ అనేది కరెక్ట్గా లేకపోతే కనుక ఆ డయాగ్రామ్ పాడైపోయే ప్రమాదం ఉందండి. చూస్తున్నారా, అటువంటి డయాగ్రామ్ కరెక్ట్గా తీసుకుంటూ నీట్గా ప్రజెంట్ చేసుకుంటూ జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట. ఇలా ఎప్పుడైతే కరెక్ట్ ప్రజెంటేషన్ ఎప్పుడైతే తీసుకుని వెళ్ళామో అప్పుడు ఈ డయాగ్రామ్స్ ద్వారా అందమైనటువంటి బొమ్మల్ని మనం ప్రజెంటేషన్ కరెక్ట్గా చేసుకోగలుగుతాం అన్నమాట. చూస్తున్నారా, ఎప్పుడైతే ఈ డయాగ్రామ్స్ అనేవి నీట్నెస్గా ఉన్నాయో అప్పుడు ఆ డయాగ్రామ్స్ ద్వారా అందమైన బొమ్మలే కాదు ఇక్కడ ఉండేటువంటి స్ట్రక్చర్స్ కానీ అందమైన రేఖలు కానీ ఇవన్నీ కనిపిస్తుంటాయి అన్నమాట. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇక్కడ గింజలు కూడా నీట్గా కనిపించడం కానీ అక్కడ డార్క్నెస్ లైట్నెస్ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేయాలండి మనం. అంటే ఇప్పుడు జనపొత్తు అనేది గీసాం కానీ ఆ గింజలు ఎలా కనిపిస్తాయి, ఆ గింజల దగ్గర ఉండేటువంటి స్ట్రక్చర్ అనేది ఎలా కనిపిస్తుంది, ఏ విధంగా కనిపిస్తుంది ఏంటనేది జాగ్రత్తగా చూసుకుంటూ చేయాలన్నమాట. చూస్తున్నారా, అయితే ఈ డయాగ్రామ్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఉండేటువంటి హైలైట్స్ చూడండి ఎలా ఇస్తున్నాను. ఎక్కడ షేడింగ్ ఇస్తే కనుక ఈ డయాగ్రామ్ అనేది హైలైట్ అవుతుంది అనే విషయాన్ని జాగ్రత్తగా చూపిస్తున్నాం అన్నమాట. ఎందుకంటే ఈ డయాగ్రామ్లో ఉన్నటువంటి డెప్త్ తెలియాలంటే మన హైలైట్స్ అనేవి కరెక్ట్గా ఇవ్వాలండి, లేకపోతే మన డయాగ్రామ్ అనేది నీట్గా ఉండదు. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నానండి.
అయితే వీడియో నచ్చిన తీసినప్పుడల్లా పెట్టినప్పుడల్లా నేను ఒకే విషయం అడుగుతున్నానండి. ఏంటంటే కనుక వీడియో కనుక బాగా నచ్చితే కనుక మీ డ్రాయింగ్ స్కిల్స్ బాగా ఇంప్రూవ్మెంట్కి ఎంతో కొంత ఉపయోగపడుతుంది కాబట్టి ఈ వీడియో చూసి లైక్ చేయమని కోరుకుంటున్నానండి. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల చాలామందికి డ్రాయింగ్ గీసుకునే వాళ్ళు ప్రతి ఒక్కరికి ఈ వీడియో అనేది బాగా ఉపయోగపడుతుంది. అటువంటి వాళ్ళందరికీ షేర్ అవుతుందనే ఉద్దేశంతో కోరుకుంటున్నాను అనమాట. అందువల్ల ఈ వీడియో చూసి మీరు మీ వర్క్ అనేది ఎంతో కొంత డెవలప్ అవుతుందని ఆశిస్తున్నానండి. అయితే ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో మీద ఉన్న డౌట్స్ అన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.